హాయ్ అండి. రైనీ సీజన్ అనంగానే బజ్జీలు, సమోసాలు, పకోడీలు, వడలు ఇవి చేస్తూ ఉంటాం. బట్ వాటితో పాటు ఒక్కసారి ఈ పొటాటో చీజ్ బాల్స్ కూడా ట్రై చేసి చూడండి. దీని ప్రాసెస్ ఏంటంటే పొటాటోస్ని మంచిగా ఉడకపెట్టుకొని వాటిపైన పీల్ తీసి ఇట్లా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. కావాలంటే మీరు మిక్సీలో చేసుకోవచ్చు, లేదా పప్పు గుత్తితో కూడా మెదుపుకోవచ్చు. మెదిపి దానిలో పుదీనా, కొత్తిమీర, కార్న్‌ఫ్లోర్, ఉప్పు, కారం, గరం మసాలా, ఇంకా మీ దగ్గర ఏమైనా స్పైసెస్ ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు. అవి యాడ్ చేసి చేత్తో మెత్తటి పేస్ట్గా కలుపుకోండి. ఇది పొటాటో కాబట్టి మనకి స్టిక్కీగానే ఉంటుంది. ఒకవేళ మీకు లూజ్గా అనిపిస్తే బియ్యం పిండి కానీ ఏదైనా ఫ్లోర్ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసి దాన్ని మంచిగా బాల్స్ లాగా చేసి దాని లోపల చీజ్ క్యూబ్స్ని మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజులో చీజ్ క్యూబ్స్ కట్ చేసి అవి పెట్టుకొని లోపల మంచిగా రౌండ్గా చేయండి. వాటిని పక్కన పెట్టుకోండి ఒక ప్లేట్లో. ఈ లోపల ఆయిల్ హీట్ పెట్టి ఆయిల్ హీట్ అయ్యే టైంలో బ్రెడ్ క్రమ్స్ ప్రిపేర్ చేసుకోండి. నార్మల్గా బయట కొనుక్కునే వాళ్ళైతే మీ ఇష్టం, లేదు అన్నట్లయితే బ్రెడ్ని ఒక 2 బ్రెడ్స్ బయట అట్లా వదిలేసామనుకోండి, ఒక పూట గట్టిగా అయిపోతాయి. వాటిని మనం మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే మంచిగా బ్రెడ్ క్రమ్స్ అయిపోతాయి అన్నమాట. వాటిని ఈ బాల్స్ ఏవైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో ఆ బ్రెడ్ క్రమ్స్ మీద అట్లా దొర్లించండి. సో బ్రెడ్ క్రమ్స్ మొత్తానికి ఆ బాల్స్ మొత్తము బ్రెడ్ క్రమ్స్ మొత్తం ఇట్లా కోట్ అయిపోతుంది అనమాట, ఒక లేయర్ లాగా. ఆయిల్ ఎంత హీట్ ఉండాలంటే గోరువెచ్చగా, మనం గులాబ్ జామున్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ ఎంత హీట్ మెయింటైన్ చేస్తాం అంత హీట్ ఉండాలి. ఒకవేళ ఓవర్ హీట్ అయిపోయింది అనుకో, ఇవి అసలే పొటాటోవి అండ్ బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయి కాబట్టి తొందరగా బ్లాక్ అయిపోతాయి. ఆల్రెడీ నాకు బ్లాక్ అయిపోయాయి, ఒక 3 బ్లాక్ అయిపోయాయి. ఫస్ట్ అటెంప్ట్ కదా, ఆన్లైన్లో చూసి సూపర్ అనుకుని నేను ట్రై చేశాను అనమాట ఇది. సో అది ఆయిల్ హీట్ అనేది ఒకసారి చూసుకొని వేసుకోండి. వేసి అవి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని తీసి మీకు కావాలంటే పైన చాట్ మసాలా వేసుకొని కెచప్తో సర్వ్ చేసుకోవడమే, అంతే. లోపల చీజీ, బయట క్రంచీ, బాగుంటుంది. పిల్లలకైతే బాగుంటుంది ఎందుకంటే ఇది మైల్డ్గా ఉంటుంది కాబట్టి. స్పైసీ ఈటర్స్కి అయితే నేను అంత రికమెండ్ చేయను, బికాజ్ నేను స్పైసీ లవర్ని కాబట్టి. ఓకే, ట్రై చేయొచ్చు. నా రెసిపీస్లో ఇదొకటి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది? మీరు ఈ రైనీ సీజన్లో ట్రై చేస్తారా లేదో కామెంట్లో చెప్పండి. బాయ్.